హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ అయితే ఆల్మోస్ట్ 70 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మనకి నిఫ్టీ 50 గ్రాఫ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మరి అంతగా ఏం పెరగలేనట్టే కనిపిస్తూ ఉంది. సో చూద్దాం, మనకి ఈరోజు ఈటీఎఫ్లో ఏమన్నా యావరేజింగ్కి ఛాన్స్ ఇస్తుందా. మనకి ఎస్టర్డే కూడా ఏం కుదరలేదు. మనకి ఎస్టర్డే హోల్డ్ చేసిన పొజిషన్స్ కొంచెం లాస్లో కనిపించాయి, కాబట్టి ఈరోజు మనం ప్రాఫిట్లోకి వచ్చేసాం. ఈ స్ట్రాటజీకి మనకు కొత్తగా ఇండికేటర్స్ ఏం అవసరం లేదండి. మనకి రఫ్గా 7.5 పైసా సిఈ సైడ్ పిఈ సైడ్ ఎవరి వీక్ సెల్ చేస్తూ ఉండి ఏమైనా అడ్జస్ట్మెంట్కి ఛాన్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద వీక్కి ఎగ్జిట్ అయిపోవడమే. ఇంకా రిలయన్స్ కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నాను, కాకపోతే అవి కూడా మంచి ఇంకా డౌన్ అవుతుందేమని చెప్పి అనిపిస్తూ ఉంది. చూద్దాం. ఇంకా ప్రస్తుతానికి అయితే 900 రూపీస్ ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. ఇంకా పిఈ సైడ్ ఎగ్జిట్ అయిపోయి కొంచెం వేరే స్ట్రాటజీ వాడదామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఎక్స్పైరీకి మనకు 1 డేనే ఉంది కాబట్టి. మనకి ఈటీఎఫ్లో అయితే ఏం కరెక్షన్ ఏం కనిపించలేదు ప్రస్తుతానికి. ఈరోజు ఫార్మేబీస్ అయితే మంచి వాల్యుయేషన్లో ఉంది, యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఐటీబీసీ కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. మనకి విక్స్ కూడా అంతగా ఏం పడలేదు. ఈరోజు అప్ మూమెంట్ ఉండడం వల్ల విక్స్ కొంచెం డౌన్ అయింది అంతే. చెప్పాం కదా, మనకి విక్స్ ఎప్పుడైనా మార్కెట్ ఫాలో అయితేనే విక్స్ సడన్గా పెరుగుతూ ఉంటాయి. మార్కెట్ రైజ్ అయితే మాత్రం విక్స్ కొంచెం డౌన్ అవుతుంటాయి. ప్రస్తుతానికి అయితే లిక్విడ్ కేసు కొందామని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టాను. అది చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అన్నది. ప్రస్తుతానికి 2600 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. పిఈ సైడ్ ఎగ్జిట్ అయిపోతాను. ఇంకా 23,500 సిఈ ఉంది కదా, దాన్ని అట్నే ఉంచి ఇంకొక బై పొజిషన్ దూరంకి వెళ్ళి తీసుకొని ఇంకొక 375 క్వాంటిటీస్ని సెల్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే నా వ్యూ డౌన్ సైడే. సో అందువల్ల సిఈ సైడ్నే సెల్లింగ్కి ప్రిఫర్ చేద్దామని అనుకున్నాను ఈ రోజుకి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి ఈ వీక్ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. టైం ఆల్మోస్ట్ 12:50 అయింది. టైంతో పాటు మనకి 23,250 దగ్గరలో ఉన్నాం కదా. 23,350 ఈజ్ మేజర్ రెసిస్టెన్స్ జోన్. సో మనకి ఈ ఎగ్జిట్ అయిపోవడానికి 1.8 పెట్టి లిమిట్ ఆర్డర్ పెట్టాను. అది ఎగ్జిట్ అయిన వెంటనే మనం అనుకున్న స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఎగ్జిట్ అయిపోయాను. 23,800 సిఈని బై చేశాను, 600 క్వాంటిటీ. అలాగే 375 క్వాంటిటీని ఇంకోటి సెల్ చేయడం జరిగింది. ప్రతిసారి మనం స్క్రీన్ చూడడానికి అవ్వకపోతే మనకి ట్రిగ్గర్స్ పెట్టి సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రిగ్గర్ పెట్టి మన వర్క్ని చేసుకోవచ్చు. 23,400 సీని సెల్ చేసాను 375 క్వాంటిటీని. దాన్ని కూడా లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అవుదామని చెప్పి పెట్టి ఉంచాను. 23,200 దగ్గరకు వస్తుంది. సో మనం సెల్ చేసిన సిఈ కాబట్టి ప్రాఫిట్లోనే ఉన్నాం. ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. ఈ రెండు సెల్ చేసాం కదా, వాటికి లిమిట్ ఆర్డర్ పెట్టడం జరిగింది. ఏదో ఒకటి ఎగ్జిట్ అవగానే సిఈని బై చేసాం కదా, దాన్ని కూడా ఎగ్జిట్ అయిపోతాను. సో ఏదో 375 ఆర్ 300 క్వాంటిటీని మనం నేకెడ్గా ఉంచి దాన్ని అన్లిమిటెడ్ లాస్ నుంచి కొంచెం ఎస్కేప్ అవడానికి ఇంకొక బై ఆర్డర్ని తీసుకుంటాను. ప్రస్తుతానికి అయితే మార్కెట్ బాగానే డౌన్ అవుతుంది. సో మనం ప్రాఫిట్లోనే ఉంటాం. ఎస్, 23,200 కూడా బ్రేక్ అయిపోయింది. సో చూద్దాం, మనం ఆల్మోస్ట్ 5,700 ప్రాఫిట్లో ఉన్నాము. ఒకటి చూసారా, 5.2 రూపీస్. ఇంకొకటి కూడా లిమిట్ ఆర్డర్ పెట్టాను ఎగ్జిట్ అవ్వడం గురించి. చూద్దాం, ఎండ్ ఆఫ్ ద డేకి రెండు ఎగ్జిట్ అయిపోవాలి. అదే నా స్ట్రాటజీ. ఏదో సిఈ సైడ్ కానీ పిఈ సైడ్ కానీ
ఒక పొజిషన్ తీసుకోవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో. నెక్స్ట్ వీక్ది 23,160 దగ్గరలోకి వచ్చాం. ఇంకా మార్కెట్ ఈరోజు నిన్న ఆల్మోస్ట్ అంతగా వైలెంట్గా మూవ్ అవ్వలేదు. ఇంకా డౌన్ సైడ్కే మ్యాక్సిమం స్కోప్ ఉంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పిఈని సెల్ చేయడానికి కొంచెం ఫార్గా వెళ్ళిపోవడానికి చూడండి. ఇంకే ఈటీఎఫ్లో అయితే ఫార్మా బీస్ అన్నాం కదా, అది కూడా బాగానే వాల్యుయేషన్ ఉంది అన్నాం కదా. దాంతోపాటు ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్లు కూడా బై చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఫార్మా బీస్ లిమిట్ ఆర్డర్ పెట్టాను. సో వాటిని వీలైతే ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పి చూద్దాం. ఎస్, టైం ఆల్మోస్ట్ 3:23 అయిపోయింది. సో మనం పెట్టిన లిమిట్ ఆర్డర్స్ అయితే చూద్దాం ఎగ్జిక్యూట్ అయ్యాయా లేదా అన్నది. సో 23,200కి వచ్చేసింది. మళ్ళీ అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చింది. ఎస్, ఒకటైతే ఎగ్జిట్ అయిపోయాను. 300 క్వాంటిటీది ఎగ్జిట్ అయిపోయాను. అలాగే 600 క్వాంటిటీది కూడా బై పొజిషన్ పెట్టాం కదా, అది కూడా ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా 375 క్వాంటిటీని ఎగ్జిట్ అయిపోతాను. నెక్స్ట్ వీక్ది పిఈ సైడ్ కానీ సిఈ సైడ్ కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. మనకి పిఈ సైడ్ అయితే ప్రీమియమ్స్ బాగా మంచిగా దొరుకుతున్నాయి. ఈవెన్ 1200 పాయింట్స్ దూరంలో ఉన్నా సరే. సిఈ సైడ్ అయితే మాత్రం చాలా తక్కువ దొరుకుతున్నాయి ప్రీమియమ్స్. సో పిఈ సైడ్ ఈరోజు ఎగ్జిక్యూట్ అయ్యి సిఈ సైడ్ రేపు యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎస్, ఈ వీక్ది కూడా ఎగ్జిట్ అయిపోయాను. టైం ఆల్మోస్ట్ 3:30 మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో ఇంకా సిఈ సైడ్ అయితే నెక్స్ట్ పొజిషన్ టుమారో తీసుకుందాం అని చెప్పి ఇంకా అలా వదిలేసాను. ప్రస్తుతానికైతే ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్లో ఎండ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ నుంచి 375 క్వాంటిటీ తీసుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నానండి. ఈరోజుకి ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, and thanks for supporting. Have a wonderful Kanuma.